స్వార్థ రాజకీయాల కోసం భారత్పై ఆ దేశం కత్తులు దూసింది. భారత వ్యతిరేక గ్రూపునకు అండగా నిలిచింది. దౌత్యవేత్తలను చంపేస్తామంటున్న ఉగ్రవాదులకు మద్దతిచ్చింది. భారతీయ విద్యార్థులకు వీసాలను నిలిపివేసింది. భారత్తో దాదాపు తెగతెంపులు చేసుకుంది. ఇక భారత్తో సంబంధాలే అవసరం లేదని భావించింది ఆ దేశం. కానీ మొన్నటి వరకు అండగా నిలిచిన అమెరికా రివర్స్ అయింది. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఆ దేశానికి జ్ఞానోదయమైంది. మంచి మిత్ర దేశాన్ని వదులుకున్నామని ఇప్పుడు బాధపడుతోంది. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు భారత్కు ఆ దేశ ప్రధాని పర్యటన ఖరారైంది. ఇంతకీ ఆ దేశం ఏది? ఎందుకు అప్పట్లో భారత్ని వ్యతిరేకించింది? ఇప్పుడు భారత్తో సంబంధాలను ఎందుకు కోరుకుంటుంది? ట్రంప్ దెబ్బ తగిలితేనే ఆ దేశానికి భారత్ గుర్తొచ్చిందా? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ సెగ కెనడాకు తగిలిందా? భారత్ వైపు కెనడా ఎందుకు చూస్తోంది? ట్రంప్ శత్రువులు ఢిల్లీకి క్యూ కడుతున్నారా? ఖలిస్తాన్ ఈ పేరు వింటే కెనడాకు పూనకం వచ్చేది. తీవ్రవాద భావాలున్న సిక్కుల సమూహం ఖలిస్తాన్ భారత్లోని పంజాబ్ను ప్రత్యేక దేశంగా కోరుతూ విదేశాల్లో హంగామా చేస్తోంది ఈ వేర్పాటువాద గ్రూప్. ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాల్లో మాత్రమే ఈ గ్రూప్ రెచ్చిపోతోంది. భారత్ను టార్గెట్ చేస్తున్న ఈ గ్రూపును ఆయా దేశాల్లో ప్రభుత్వాలు అదుపు చేయడం లేదు. భారత ప్రధానిని చంపేస్తామని ఖలిస్తాన్ ఉగ్రవాదులు బెదిరిస్తున్నారు. అయినా ఖలిస్తానీలపై ఆయా దేశాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత్ను ఇరుకున పెట్టి తమాషా చూడడం పాశ్చాత్య దేశాలకు బాగా అలవాటైన ప్రక్రియగా చెప్పొచ్చు. అయితే పాశ్చాత్య దేశాల్లో కెనడా మాత్రం ఓ అడుగు ముందుకేసింది. ఖలిస్తానీ ఉగ్ర గ్రూప్ కోసం భారత్తో సంబంధాలను పణంగా పెట్టింది. భారత్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని 2024 ముందు అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. భారత దౌత్యవేత్తలు గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ విచారణ కూడా ప్రారంభించింది. దౌత్యవేత్తలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు బహిరంగంగానే దౌత్యవేత్తల్ని చంపేస్తామని పోస్టులు కూడా వేశారు. వారిపై చర్యలు తీసుకోవాలన్న భారత డిమాండ్ను పక్కన పడేసింది. ఆ తర్వాత భారత దౌత్యవేత్తల్ని కెనడా బహిష్కరించింది. దాదాపు రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అసలు ఉగ్రవాద గ్రూపు కోసం కెనడా ఎందుకు అంత ప్రాధాన్యమిచ్చింది? 2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో సిక్కు సంతతి ఓటర్లు 7,71,000 మంది ఉన్నారు. కెనడా రాజకీయాల్లో ఈ సిక్కు ఓటర్లు కింగ్ మేకర్లుగా చెప్పొచ్చు. వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ విజయం ఖాయం. 2024లో జరిగిన ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీలు 22 మంది ఎన్నికయ్యారంటే ఇట్టే ఊహించొచ్చు. సిక్కు సంతతి ప్రజల ప్రభావం కెనడా రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది. అయితే 2023 జూన్ 18న ఓ ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత హస్తం ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించింది. 2023 సెప్టెంబర్లో కూడా కెనడా పార్లమెంటులో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయంపై విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించాడు. ఈ ఆరోపణలు భారత్ కొట్టిపడేసింది. ఆధారాలుంటే ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది. ట్రూడో చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ విమర్శించింది. ఆ తర్వాత 41 మంది భారత్ దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లిపోవాలని ట్రూడో సర్కార్ ఆదేశించింది. భారత్ కూడా అంతే తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ తర్వాత కెనడియన్లకు వీసాలను భారత్ నిలిపేసింది. ఇరు దేశాల సంబంధాలు పాతాళానికి పడిపోయాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. భారత్ను మరింత ఇరుకున పెట్టేందుకు యూకే, ఆస్ట్రేలియా, అమెరికాను కెనడా రంగంలోకి దించింది. భారత్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. నిజానికి భారత్పై కెనడా విమర్శలు గుప్పించడానికి అమెరికా కూడా ఓ కారణం. అప్పటికే ఉక్రెయిన్ యుద్ధం జోరుగా సాగుతోంది. ఆ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. పైగా రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో యూరప్, ఉత్తర అమెరికా దేశాలు ఏకమయ్యాయి. రష్యా చమురును కొని ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ విమర్శలు గుప్పించాయి. అయినా భారత్ ఎవరిని లెక్క చేయలేదు. అందుకే పాశ్చాత్య దేశాలకు భారత్ అంటే కడుపు మంట. అప్పటి నుంచి ఏ చిన్న అవకాశం దొరికినా భారత్ను విమర్శించడానికి సిద్ధమయ్యేవి. ఈ క్రమంలోనే అమెరికా అండ చూసుకుని కెనడా రెచ్చిపోయింది. కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. వచ్చిన నాటి నుంచి కెనడాను టార్గెట్ చేశాడు. ఆ దేశాన్ని అమెరికాలో కలిపేసుకుంటామని ట్రంప్ తేల్చి చెప్పాడు. కెనడాపై భారీగా సుంకాలను విధించాడు. అక్కడితో ఆగిపోయి ఉంటే కథ మరోలో ఉండేది. కానీ ఏడాది డిసెంబర్లో వెనిజులాపై అమెరికా దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడిని బంధించింది. వెనిజులా పరిణామం ఇటు కెనడాను, అటు యూరప్ దేశాలను కలవరానికి గురిచేసింది. ఎప్పటి నుంచో
కెనడాపై కన్నేసిన ట్రంప్కు నెక్స్ట్ టార్గెట్ తామే అవుతామని ఇప్పుడు భయపడుతోంది. నిజానికి అమెరికా, యూరప్ దేశాలు ఏ ఎండగా గొడుగు పడతాయి. ఈ విషయం ఆలస్యంగా కెనడాకు అర్థమైపోయింది. ఇప్పుడు కెనడాకు స్థిరమైన వాణిజ్యం, రక్షణ భాగస్వామి అవసరం. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లకు కెనడాకు 2 దేశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి డ్రాగన్ కంట్రీ, మరొకటి భారతదేశం. ఇప్పుడు తనను బెదిరిస్తున్న అమెరికా కోసం, స్వార్థ రాజకీయాల కోసం భారత్తో కెనడా తెగదెంపులు చేసుకుంది. ఇప్పుడు అదే కెనడా భారత్తో సంబంధాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మార్చిలో భారత్లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటనకు సిద్ధమయ్యాడు. ప్రధానంగా యురేనియంపై ఒప్పందం కుదుర్చుకునేందుకు కార్నీ ప్లాన్ వేశాడు. 10 ఏళ్ల కాలానికి $200 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కెనడా ప్రధాని యోచిస్తున్నాడు. భారత అణు విద్యుత్తుకు అవసరమైన యురేనియంను ఎగుమతి చేయడానికి కెనడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఒక యురేనియమే కాదు, క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పీజీతో పాటు అరుదైన ఖనిజాలను భారత్కు విక్రయించేందుకు కెనడా సై అంటోంది. ప్రధానంగా ఎనర్జీ భద్రత, సప్లై చైన్ పై ఉత్తర అమెరికా దేశం కన్నేసింది. నిజానికి ఇది కేవలం ట్రేడ్ కాదు, ఇది రాజకీయంగా కెనడాకు అత్యంత ముఖ్యమైనది. కార్నీ రాకముందే కెనడాతో భారత ఉన్నత స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒట్టావాను సందర్శించనున్నారు. ఆ తర్వాత సీనియర్ మంత్రులు కూడా పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే కెనడా ఎనర్జీ మంత్రి టిమ్ హాడ్సన్ భారత్లో పర్యటించాడు. భారత్తో బలమైన ఎనర్జీ బంధంతో పాటు మరింత సహకారం కోసం కెనడా మంత్రి చర్చలు జరిపాడు. ఎనర్జీతో పాటు మైనింగ్, గ్యాస్ ఎగుమతులు తమ చర్చలో కీలకమైనవని కెనడా మంత్రి హడ్సన్ తెలిపాడు. 2 దేశాల ప్రయోజనం పొందేలా ఒప్పందాలు కుదుర్చుకుందామంటూ కెనడా ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని కెనడాలోని ఇండియా హైకమిషనర్ దినేష్ పట్నాయక్ నిర్ధారించారు. ఏడాదిలోగా డీల్ పూర్తవుతుందని పట్నాయక్ స్పష్టం చేశాడు. ఈ ఒప్పందాలన్నీ కుదిరితే భారీ మార్పులే రానున్నాయి. నిజానికి 2 దేశాల మధ్య సంబంధాలకు నవంబర్లోనే పునాది పడింది. కానీ ట్రంప్ చర్యలతో ఇప్పుడు ఈ చర్చలు వేగవంతమయ్యాయి. G7 సదస్సు కోసం మోడీ వెళ్లినప్పుడు కెనడా సాదరంగానే ఆహ్వానించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. మొదట కెనడా మంత్రి అనితా ఆనంద్ భారత్లో పర్యటించారు. ఇప్పుడు ఎనర్జీ శాఖ మంత్రి టిమ్ హడ్సన్ భారత్లో పర్యటిస్తున్నాడు. గోవాలో నిర్వహించిన ఎనర్జీ వీక్ సదస్సుకు హాజరయ్యాడు. కేబినెట్ స్థాయి మినిస్టర్ భారత్లో సదస్సుకు హాజరవడం ఇదే తొలిసారి. 2 ఏళ్ల క్రితం భారత్ను తీవ్రంగా ద్వేషించిన అదే కెనడా ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ సుంకాల దెబ్బకు నమ్మకమైన వాణిజ్య భాగస్వాములు ఇప్పుడు కెనడాకు అత్యవసరంగా మారింది. ట్రంప్ ఇస్తున్న షాకుల నుంచి తప్పించుకోవడానికి భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కెనడా యోచిస్తోంది. నిజానికి ఎనర్జీ సరఫరాల్లో నమ్మదగిన భాగస్వామి కోసం భారత్ కూడా ప్రయత్నిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్కు కెనడా అవసరం కన్నా కెనడాకు భారత్ అవసరం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే దౌత్యానికి కెనడా దిగింది. మార్చిలో కెనడా ప్రధాని పర్యటిస్తే ఇది ఓ టర్నింగ్ పాయింట్ గా మారనుంది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించింది ఎంతమాత్రం కాదు, 2 దేశాల మధ్య నమ్మకానికి సంబంధించింది. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు ఓ రకంగా ట్రంపే కారణం. భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్కు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తన మిత్రులను శత్రువులుగా మార్చుకుని ఢిల్లీకి వెళ్లేలా అమెరికా అధ్యక్షుడు చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ ట్రంప్.